అపోస్తల కార్యములు 24వ అధ్యాయము. పౌలుపై యూదుల నిందారోపణ. 5 రోజుల పిదప ప్రధాన అర్చకుడగు అననీయ కొందరు పెద్దలతోనూ తెర్తుళ్ళు అను ఒక న్యాయవాదితోనూ కైసరియాకు వెళ్ళెను. వారు రాష్ట్రపతి సమక్షమునకు పోయి పౌలుకు విరుద్ధముగా ఫిర్యాదు చేసిరి. అప్పుడు తెర్తుళ్ళు పౌలుపై ఈ విధముగా నిందారోపణ కావింప మొదలెడెను. స్లావనీయులగు ఫెలిక్సు ప్రభు, మీ వలన మేము శాంతి సౌభాగ్యములను అనుభవించుచున్నాము. ఈ దేశ సంక్షేమమునకై మీరు ముందు చూపుతో పెక్కు సంస్కరణములను కావించుచున్నారు. మేము అన్ని ప్రాంతముల యందును అన్ని విధముల మీకు కృతజ్ఞులము. నేను మీ సమయము వృధా చేయను. మాపై కటాక్షించి సంక్షిప్తముగా మా విన్నపమును ఆలకింపుడు. ఈ మనుష్యుడు మాకొక వినాశనకారిగా ఉన్నాడు. ఇతడు ప్రపంచవ్యాప్తముగా ఉన్న యూదులలో సంక్షోభము లేవదీయుచున్నాడు. మరియు ఇతడు నజరేయుల పక్షమునకు నాయకుడై దేవాలయమును కూడా అపవిత్రము చేయుటకు ప్రయత్నించినాడు. అందుచే మేము ఇతనిని పట్టి బంధించితిమి. మేము మా ధర్మశాస్త్రము ప్రకారము ఇతనిని తీర్పు చేయవలనని ఆలోచించితిమి. కాని లిసియా సేనాధిపతి లోపలకు వచ్చి ఇతనిని మా యుద్ధ నుండి బలవంతముగా తీసుకుని పోయెను. తరువాత ఇతనిపై నేరము మోపదలిచిన వారు మీ ఎదుటకు రావాలనని ఆజ్ఞ ఇచ్చెను. మీరు ఈ మనుషుని అడిగి చూచినచో మేము ఇతని మీద మోపు నేరములు అన్నియు మీరే స్వయముగా తెలుసుకునగలరు. అదంతయు నిజమే అని యూదులను ఆ ఆరోపణములను బలపరచిరి. ఫెలిక్సు సమక్షములో పౌలు సమాధానము. అప్పుడు రాష్ట్రాధిపతి అయిన ఫెలిక్సు పౌలును మాట్లాడుమని సైగ చేయగా అతడు ఇట్లు చెప్పెను. అనేక సంవత్సరముల నుండి మీరు ఈ ప్రజలకు న్యాయమూర్తులుగా ఉన్నారని నేను ఎరుగుదును. కనుక నా పక్షమున నేనే సంతోషముగా వాదింతును. నేను దేవుని ఆరాధించుటకై యెరూషలేమునకు వెళ్ళి 12 రోజుల కన్నా ఎక్కువ కాలము కాలేదని మీరే స్వయముగా తెలుసుకొనగలరు. నేను దేవాలయములో గాని వారి ప్రార్థనా మందిరములలో గాని నగరములో మరెక్కడ గాని ఎవరితోనైనను వాదించుట లేక ప్రజలను పురికొల్పుట వీరు ఎవరునూ చూడలేదు. ఇప్పుడు నాకు విరుద్ధముగా మీ ఎదుట వారు ఆరోపించిన నేరములను వారు నిరూపింపలేదు. నా పూర్వుల దేవుని పూజించుచు వీరు భిన్నమని భావించు మార్గమును వెంబడించితిని, అది అంగీకరింతును. కాని మోషే చట్టమునందు ప్రవక్తల రచనలయందు వ్రాయబడిన విషయములను అన్నిటినీ నేను నమ్ముదును. నీతిపరులు అవినీతిపరులు మృతుల నుండి మరలా ఉత్థానమగుదురని మీరు నమ్మినట్లే నేనును దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నాను. కావున దేవుని ఎదుటను మానవుల ఎదుటను స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉండుటకు ఎప్పుడునూ శక్తి వంచన లేక కృషి చేయుచున్నాను. అనేక సంవత్సరముల తరువాత నా సొంత జనుల కొరకు దానమును తెచ్చుటకు కానుకలను అర్పించుటకు యెరూషలేమునకు వెళ్ళితిని. శుద్ధీకరణ సంస్కారమునకు పిమ్మట నేను ఇట్లు చేయుచుండా వారు నన్ను దేవాలయమునందు చూచిరి. అప్పుడు నాతో ఎట్టి జనసమూహమును లేదు, ఎట్టి అల్లరియు జరగలేదు. కాని ఆసియా మండలము నుండి వచ్చిన యూదులు కొందరు ఉండిరి. వారు ఏదైనా నాకు వ్యతిరేకముగా నిందలను మోపదలిచినచో వారే మీ ఎదుటకు రావలను. మరణించిన వారు మరలా లేపబడుదురు అను సత్యమును నమ్మినందుననే ఈనాడు నీ చేత నేను తీర్పు చేయబడుచున్నాను అని నేను వారి ఎదుట పలుకుట తప్ప విచారణ సభ ఎదుట నేనొనర్చిన నేరము ఇంకేదైనా ఉన్నచో వీరినే చెప్పనిండు. ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన ఫెలిక్సు ఆ సైన్యాధిపతి లిసియా వచ్చిన పిదప మీ విషయమును విచారించదను అని వారిని పంపివేశను. పౌలును కాపలాల ఉంచి కొంత స్వేచ్ఛను మాత్రము వసగి అతని మిత్రులు అతని అవసరములు తీర్చుటకు అనుమతినిమ్మని
శతాధిపతిని ఆజ్ఞాపించెను. ఫెలిక్సు ద్రుసిల్లాల సమక్షములో పౌలు. కొన్నాళ్ళ తరువాత ఫెలిక్సు తన భార్య అయిన ద్రుసిల్లాతో వచ్చెను. ఆమె ఒక యూద స్త్రీ. అతడు పౌలును పిలిపించుకొని యేసుక్రీస్తునందు విశ్వాసమును గురించి అతడు చెప్పిన దానిని ఆలకించెను. కాని పౌలు నీతిని గురించియు, ఇంద్రియ నిగ్రహమును గురించియు, రానున్న తీర్పును గురించియు చర్చించి చెప్పినప్పుడు ఫెలిక్సు భయపడి, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చును, నాకు వీలున్నప్పుడు నేను నిన్ను మరలా పిలిపించదను అని చెప్పెను. ఆ సమయమున పౌలు తనకు కొంత డబ్బును ఇచ్చునని అతడు ఆశించెను. కనుక అతడు పౌలును తరచుగా పిలిపించుకొనుచు అతనితో మాట్లాడుచుండెను. 2 ఏండ్లు గడిచిన పిదప పోర్సియు ఫెస్తు ఫెలిక్సు స్థానములో రాష్ట్రాధిపతిగా నియమింపబడెను. ఫెలిక్సు యూదుల అభిమానమునకై అభిలషించెను. కనుక అతడు పౌలును చెరసాలలో పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము. మనుష్యుల నుండి కాని మనుషుని ద్వారా కాని కాక యేసుక్రీస్తు ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తిన తండ్రియగు దేవుని ద్వారా అపోస్తలునిగా పిలుపును పొందిన పౌలు, ఇటనున్న సోదరులు అందరూ నాతో కలిసి గలతీయలోని క్రైస్తవ సంఘములకు శుభాకాంక్షలను పంపుచున్నారు. మన తండ్రియగు దేవుడును ప్రభువగు యేసుక్రీస్తును మీకు కృపను సమాధానమును ప్రసాదింతురుగాక. ఈ ప్రస్తుత దుష్టయుగము నుండి మనకు విముక్తి కలిగించుటకై మన తండ్రియగు దేవుని సంకల్పమును అనుసరించి మన పాపముల కొరకు క్రీస్తు ఆత్మార్పణము చేసుకొనెను. దేవునకు సదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏకైక సువార్త. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది. క్రీస్తు కృపకు మిమ్ము పిలిచిన వారిని ఇంత త్వరగా విడనాడి మరి ఒక సువార్త వైపుకు మరలుచున్నారు గదా. నిజమునకు అది మరి ఒక సువార్త కాదు, కానీ కొందరు మిమ్ము తికమక పెట్టి క్రీస్తు సువార్తను మార్పు చేయ ప్రయత్నించుచున్నారు. మేము కాని లేక దివి నుండి దిగి వచ్చిన దేవదూతయే కాని మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల అతడు శపింపబడునుగాక. ఇది మేము పూర్వమే చెప్పియుంటిమి, కాని ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు స్వీకరించిన సువార్త కంటే వేరైన మరి ఒక సువార్త మీకు ఎవడేని బోధించినచో అతడు శాపగ్రస్తుడగునుగాక. నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా, లేక దేవుని ఆమోదమునా? లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా? నేను ఇంకనూ మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడనై ఉండను. పౌలు ప్రేషితత్వ ప్రస్తావన. సోదరులారా, నేను మీకు తెలియజేయుచున్నాను, నేను బోధించు సువార్త మానవ కల్పితము కాదు. నేను దానిని ఏ మనుష్యుని వద్ద నుండి పొందలేదు, ఎవ్వరునూ దానిని నాకు బోధింపలేదు. యేసుక్రీస్తే దానిని నాకు బయలుపరచెను. పూర్వము నేను యూదా మతమునందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగా హింసించి దానిని నాశనము చేయ ప్రయత్నించితినో
మీరు వినియున్నారు గదా. యూద మతమును అవలంబించుటలో నా వయసు గల తోడి యూదులు అనేకులలో నేనే అగ్రగణ్యుడనై వింటిని. మన పూర్వుల సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగి ఉండెడి వాడను. కాని నా తల్లి గర్భమునందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను. ఆయనను అన్యులకు బోధించుటకుగాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచుటకు ఉద్దేశించినప్పుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనుషుని వద్దకును పోలేదు. నాకంటే ముందు అపోస్తలులైన వారిని చూచుటకు కూడా నేను యెరూషలేమునకు పోలేదు. కానీ వెంటనే అరేబియాకు వెళ్ళిపోతిని. దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. 3 సంవత్సరముల తరువాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 రోజులు గడిపితిని. ప్రభువు సహోదరుడైన యాకోబును తప్ప నేను మరి ఏ ఇతర అపోస్తలుని చూడలేదు. నేను మీకు రాయుచున్న విషయములలో అబద్ధమాడుట లేదని దేవుని ఎదుట పలుకుచున్నాను. తదనంతరము నేను సిరియా, సిలీషియాలలోని ప్రాంతములకు వెళ్ళితిని. అంతవరకును యూదయలోని క్రీస్తు సంఘముల వారికి నాతో ముఖపరిచయము లేకుండెను. ఒకప్పుడు మనలను హింసించిన అతడే ఈనాడు తాను నిర్మూలనము చేయనించిన విశ్వాసమును బోధించుచున్నాడు అని మాత్రము వారు వినుచుండిరి. నన్ను గూర్చి వారు దేవుని స్తుతించిరి. 2వ అధ్యాయము. పౌలు ఇతర అపోస్తలులు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత తీతును కూడా వెంటబెట్టుకుని బర్నబాతో తిరిగి యెరూషలేమునకు వెళ్ళితిని. అటు పోవలనని దేవుడు నాకు తెలియజేయుట చేతనే నేను పోయితిని. నేను జరుపునదియు జరిపినదియు ఒకవేళ వ్యర్థమైపోవునేమో అని నేను అన్యుల మధ్య వివరించుచున్న సువార్తను వారికి, మరి ప్రత్యేకముగా పెద్దలని ఎంచబడిన వారికి విశదపరచితిని. గ్రీసు దేశస్థుడే అయినను నా తోడివాడగు తీతును సైతము సున్నతి పొందవలనని బలవంత పెట్టలేదు. కాని కొందరు సోదరుల వలె నటించి మా గుంపులో చేరి అతడు సున్నతి పొందవలనని కోరిరి. వారు గూఢచారులుగా రహస్యముగా మాయందు ప్రవేశించిరి. క్రీస్తు యేసుతో ఏకమగుట వలన మనకు గల స్వాతంత్ర్యమును గూర్చి తెలుసుకొనవలనని వారి ఉద్దేశము. మమ్ము బానిసలుగా చేయవలనని వారి కోరిక. కాని సువార్త యందలి సత్యమును మీకు భద్రముగా ఉంచుటకుగాను ఒక్క క్షణమైనను మేము వారికి లోబడలేదు. కాని పెద్దలుగా ఎంచబడిన వారు క్రొత్త సూచనలు ఏవియూ నాకు చేయలేదు. వారు గతమున ఎట్టివారు అనునది నాకు అనవసరము. దేవుడు పక్షపాతము చూపడు. అట్లు కాక సున్నతి పొందిన వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు పేతురునకు అప్పగించినట్లే సున్నతి పొందని వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు నాకు అప్పగించినని వారు గ్రహించిరి. ఏలయనా సున్నతి పొందిన వారికి పేతురు అపోస్తలుడుగా చేయబడినట్లే దైవశక్తి వలన నేను అన్యులకు అపోస్తలునిగా చేయబడితిని.
ఆధార స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహానులు దేవుడు నాకు వసగిన ప్రత్యేక కృపావరమును గుర్తించిరి. మేము అన్యులలోనూ వారు సున్నతి పొందిన వారలలోనూ పనిచేయవలెనని చెప్పి తమతో భాగస్థుల మనుటకు సూచకముగా వారు నాతోనూ బర్నబాతోనూ కుడిచేతితో కరచాలనము చేసిరి. అచటి పేదలను మేము జ్ఞాపకము ఉంచుకొనవలనని మాత్రమే వారు కోరిరి. వాస్తవముగా అట్లు చేయుటకు నేను ఎంతయో ఆశించితిని. పౌలు, పేతురు భిన్నాభిప్రాయములు. పేతురు అంతియోకునకు వచ్చినప్పుడు స్పష్టముగా అతనిదే తప్పు కనుక ముఖాముఖిగా నేను అతనిని వ్యతిరేకించితిని. ఏలయనా యాకోబుచే పంపబడిన కొందరు అచటకు రాకమునుపు పేతురు అన్య సోదరులతో భుజించుచుండెడివాడు. కాని వీరు వచ్చిన తరువాత అతడు అట్లు చేయుట మానుకొని వారితో తినుటకు వెనుదీసెను. ఏలయనా అన్యులు సున్నతి పొందవలెనని వాదించు వారికి అతడు భయపడుచుండెను. మిగిలిన యూదులను అతనితో పాటు అట్లు నటించిరి. బర్నబా కూడా వారి నటనకు లోనయ్యను. వారు సువార్త యందలి సత్యమును అనుసరించి ప్రవర్తించుటలేదు అని నేను గమనించిన తోడనే వారి అందరి ఎదుట పేతురుతో ఇట్లంటిని, నీవు యూదుడవై ఉండి కూడా యూదుని వలె కాక అన్యుని వలె జీవించుచుంటివి. అయినచో అన్యులు యూదుల వలె జీవింపవలనని నీవు ఎట్లు బలవంతము చేయగలవు? విశ్వాసము యూదుల అన్యుల రక్షణ సాధనము. నిజముగా పుట్టుకచే మనము యూదులము కాని పాపాత్ములకు అన్యజనులము కాము. కాని ఎవడైనను యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత నీతిమంతుడు అగునుగాని ధర్మశాస్త్రమును పాటించుటచే కాదని మనము ఎరుగుదుము. ధర్మశాస్త్రమును పాటించుటచే కాక క్రీస్తునందలి విశ్వాసముచే మనము నీతిమంతులము అగుటకు గాను మనము కూడా యేసుక్రీస్తును విశ్వసించితిమి. ఏలయనా ధర్మశాస్త్రమును పాటించుటచే ఎవడునూ నీతిమంతుడు కాడు. అయినచో క్రీస్తునందు నీతిమంతులు అగుటకు ప్రయత్నించుచు మనమును పాపాత్ములముగా కనుగొనబడినచో అప్పుడు క్రీస్తు పాపమునకు పరిచారకుడా? ఎన్నటికినీ కాదు. నేను పడగొట్టిన వారిని తిరిగి నిర్మింప ప్రయత్నించినచో నేను ద్రోహిని అనుటకు అది నిదర్శనము కదా. ధర్మశాస్త్రమునకు సంబంధించినంత వరకు నేను మరణించిన వాడనే. దేవుని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయమున చనిపోయితిని. క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడి తిని కనుక ఇక జీవించునది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితమును గడుపుచున్నాను. దేవుని కృపను నేను నిరాకరింపను. ఎవడైనను ధర్మశాస్త్రము వలన నీతిమంతుడు కాగలిగినచో క్రీస్తు మరణము వ్యర్థమే. 3వ అధ్యాయము. ధర్మశాస్త్రము, విశ్వాసము. అవివేకులగు గలతీయులారా, మీరు ఎవని మాయకు లోనైతిరి? శిలువపై యేసుక్రీస్తు మరణము
మీ కన్నుల ఎదుట ప్రత్యక్షము చేయబడినది కదా. ఈ ఒక్క విషయము మీ నుండి అడగగోరుచున్నాను. ధర్మశాస్త్రం ఆజ్ఞాపించు దానిని చేయుట వలన మీరు దేవుని ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలననా? మీరు ఇంత మూర్ఖులా? మీరు దేవుని ఆత్మతో ఆరంభించి శరీరముతో ముగించుచున్నారా? మీ అనుభవం అంతయు నిష్ప్రయోజనమేనా? అది నిజముగా నిష్ప్రయోజనమైనచో దేవుడు మీకు ఆత్మనొసగి మీ మధ్యలో అద్భుతములు చేయుట మీరు ధర్మశాస్త్రమును అనుసరించుట చేతనేనా, లేక విశ్వాసముతో వినుట వలననా? అబ్రహాము దేవుని విశ్వసించెను, అతని విశ్వాసము వలన అతనిని నీతిమంతునిగా దేవుడు పరిగణించెను. కనుక విశ్వాసము గలవారే అబ్రహాము యొక్క నిజమైన సంతతి అని మీరు గ్రహింపవలెను. విశ్వాసము వలన అన్యజనులను నీతిమంతులుగా దేవుడు చేసుకొనునని పరిశుద్ధ గ్రంథము ముందే చెప్పుచున్నది. కనుకనే అది భువి అందలి ప్రజలందరినీ దేవుడు నీ ద్వారా దీవించును అను శుభ సందేశమును ముందే అబ్రహామునకు తెలియజేసినది. అబ్రహాము విశ్వసించెను, కనుకనే దీవింపబడెను. అతని వలనే విశ్వాసము కలవారు దీవింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలపై ఆధారపడియుండువారు శాపగ్రస్తులు అగుదురు. ఎలయనా పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు ధర్మశాస్త్ర గ్రంథమునందు రాయబడిన నియమములన్నిటికీ సర్వదా విధేయుడు కాని వ్యక్తి శాపగ్రస్తుడగును. ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తి అయినను నీతిమంతుడు కాజాలడు అనుట ఇప్పుడు స్పష్టమే కదా. ఏలయనా విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును. కానీ ధర్మశాస్త్రము విశ్వాసముపై ఆధారపడి ఉండలేదు. ఏలయనా ధర్మశాస్త్రము విధించు అన్ని నియమములను పాటించు వ్యక్తి వాని వలన జీవించును. క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు చెట్టుకు వేలాడవేయబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు. దేవుడు అబ్రహామునకు వసిగిన దీవెన క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అందుటకును, విశ్వాసము ద్వారా మనము దేవునిచే వాగ్దానము వనర్పబడిన ఆత్మను పొందుటకును క్రీస్తు అట్లు చేసెను. ధర్మశాస్త్రము, వాగ్దానము. సోదరులారా, నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. మానవునిదైనను ఒక ఒప్పందము ఏర్పడిన పిదప దానిని రద్దు చేయుట గాని మార్పు చేయుట గాని జరగదు. వాగ్దానములను దేవుడు అబ్రహామునకును అతని కుమారునకును చేసెను. అతని కుమారులకు అని పెక్కుమందిని సూచించు బహువచనములో అచ్చట చెప్పబడలేదు. కాని కుమారునకు అని ఒకనిని సూచించుచు ఏకవచనములో చెప్పబడినది, అనగా క్రీస్తు. నా భావము ఏమనా, వాగ్దానము వ్యర్థమగునట్లు 430 సంవత్సరముల తదుపరి వచ్చిన ధర్మశాస్త్రము దేవునిచే ధృవీకరింపబడిన నిబంధనను రద్దు చేయదు. ఏలయనా వారసత్వపు హక్కు ధర్మశాస్త్రముపై ఆధారపడి ఉన్నచో ఇక ఆయన వాగ్దానముపై ఆధారపడి ఉండదు. కానీ దేవుడు దానిని అబ్రహామునకు వాగ్దానము చేతనే ప్రసాదించెను. అటులైనచో
ధర్మశాస్త్రము ఏల వసగబడెను. తప్పు అన ఎట్టిదో చూపుటకు వాగ్దానమును పొందిన కుమారుడు వచ్చు వరకే అది చేర్చబడెను. ధర్మశాస్త్రము ఒక మధ్యవర్తి ద్వారా దేవదూతలచే నియమింపబడెను. మధ్యవర్తిత్వము అనగా ఒకరికన్నా ఎక్కువగా ఉందురు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశము అయినచో దేవుని వాగ్దానములకు ధర్మశాస్త్రము విరుద్ధమా? ఎంత మాత్రమునూ కాదు. ఏలైనా మానవులకు ప్రాణము పోయగలిగిన ఏదైనా ఒక చట్టము వసగబడి ఉన్నచో అప్పుడు ఆ చట్టము ద్వారా దేవుని నీతి లభించియుండును. కానీ లేఖనము సమస్తమును పాపమునకు గురి చేసినది. అయితే యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి ఇయ్యబడినది. కానీ విశ్వాస సమయము ఆసన్నము కాక పూర్వము విశ్వాసము ప్రత్యక్షమగు వరకు ధర్మశాస్త్రము మనలను బందీలను చేసినది. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. విశ్వాస సమయము వచ్చినందువలన ఇక ధర్మశాస్త్రమునకు మనపై ఆధిపత్యము లేదు. ఏలైనా క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరు అందరూ దేవుని పుత్రులు. ఏలైనా క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరందరూ క్రీస్తును ధరించియున్నారు. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. ఎలైనా క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే. మీరు క్రీస్తునకు సంబంధించిన వారైనందున అబ్రహాము సంతతి కూడా అగుదురు. కనుక దేవుని వాగ్దానమును బట్టి వారసులే. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. రాజు నీలి వార్తలు వినువాడైనచో మంత్రులెల్లరూ కొండెములు పల్కుదురు. పేదవానికిని వానిని పీడించు వానికిని కూడా కనులకు వెలుగునిచ్చువాడు ప్రభువే. పేదలకు న్యాయము జరిగించు భూపతి బహుకాలము పాలనము చెయ్యును.